మనందరి ధ్యానం కొరకు బైబిల్ నుంచి ఒక్క వచనం చదువుతాను. తర్వాత చిన్న ప్రార్థనతో నా ధ్యానాన్ని ఆరంభిస్తాను. అపోస్తులుడైన పౌలు అనే ఒక దైవజనుడు తిమోతి అనే మరో దైవజనుడికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఇలా వ్రాసి ఉంది. ఆయన అనగా దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని మనం ఆరంభించుదాం. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. వినే మాటలు మనకు అర్థమగినట్లుగా దేవుడు చేయనట్లు ఆయన కృపను కోరుదాం. ప్రేమగల తండ్రి, మీకు కృతజ్ఞతలు. పరాయి దేశంలోనికి వచ్చాము, అయినా నీ ప్రేమ మమ్మలను వెంటాడుతూ ఉండగా మా ఆత్మల, మా జీవితాల, మా కుటుంబాల క్షేమం కొరకు మీరు నీ వాక్యమును మా యొద్దకు పంపించేందుకు నీ సేవకుని, సంఘాన్ని మీరు వాడుకొని మీరు జరిగిస్తూ వస్తున్న నీ నమ్మకమైన ఈ సేవ కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ, మా ప్రియ సహోదరులు, సోదరులు ఎంతో ఆసక్తితో ఈ స్థలానికి వచ్చారు నాయన. ఈ సమయం మాకు దీవెనకరంగా చేయమని, మాతో మాట్లాడమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ సమయం మాకు దీవెనకరంగా చేయమని, ఈ రాత్రి నీ మాటలు మేము విన్న తర్వాత మా దిశ, మా దశ రెండు మారడానికి కావలసిన కృపనిస్తారు అని యేసునాథుని పేరిట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మానవ మాత్రులమైన మనం ఆశాజీవులం. మనుషులం అన్న తర్వాత మనకు ఆశలు ఉంటాయి. రోడ్డు మీద భిక్షమెత్తుకునే ఒక భిక్షగాడి దగ్గర నుంచి పైన సింహాసనం మీద కూర్చొని పాలన చేసేటువంటి గొప్పవారి వరకు ప్రతి మనిషి ఆశ కలిగిన వాడే. భిక్షగాడుకున్న ఆశలు ఏంటనంటే, ఈరోజు భిక్షమెత్తుకుంటే ఒక 100 రూపాయలు వచ్చింది అనుకుంటే, రేపు నా భిక్షాటనలో ఒక 120 రూపాయలైనా రాకపోతుందా అని ఒక ఆశతో భిక్షాటన చేస్తాడు. అలాగనే మంత్రిగా ఒక ఉన్నతమైన పదవిలో ఉండేటువంటి వాడు, ఈసారి నేను ఈ పదవిలో ఉన్నాను, ఈ మారు నేను మరికొంచెం అధికమైన పదవిని నేను సంపాదించాలి అన్న ఆశతోనే బ్రతుకుతాడు. అంటే సామాన్యమైన మనుషుని దగ్గర నుంచి పైన అధికారాలు చెలాయించే వారి వరకు ఈ భూమి మీద ప్రతివాడు ఆశలు కలిగినోడే. నాకేమీ ఆశలు లేవు అని ఒకవేళ మీరంటే, అయితే మీరు మనుషులు కాకపోయినా ఉండాలి, లేదా మీరు చచ్చైనా ఉండాలి. అప్పుడు మీకు ఆశలు ఉండవు. కనుక మనుషులు అన్నాక ప్రతి వారికి ఏదో ఒక ఆశ ఉంటూనే ఉంటుంది. మరి మనుషులు ఎందుకు ఇలాగా ఆశలు కలిగిన వారుగా ఉన్నారు అంటే, ఈ మనుషులను చేసిన దేవుడు ఆశలు కలిగిన వాడు. వింటున్నారా ఈ మాట? మనం ఎందుకు ఆశలు కలిగిన వారంగా ఉన్నామంటే, మనల్ని చేసిన దేవుడు ఆయన కూడా ఆశలు కలిగిన వాడు. సరే, దేవునికి ఏం ఆశలు ఉన్నాయండి అని మీరంటే, ఇప్పుడు మనమందరము కలిసి చదివామే, ఆ వచనంలో దేవుని యొక్క ఆశ ఒకటి వ్రాయబడింది. ఆయన ఆశ ఏమిటి అంటే, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారు కావాలని ఆయన కోరుతున్నాడు. ఆయన ఇచ్చయించుచున్నాడు. ఆయన ఇచ్చ, ఆయన కోరిక, ఆయన ఆశ అదేమిటి అంటే, మనుషులందరూ కూడా రక్షింపబడాలి, తర్వాత సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం వారు పొందాలి అన్నది వారి ఆకాంక్ష. ఫ్రెండ్స్, వినండి చాలా జాగ్రత్తగా. నేను రక్షణ అనే మాట ఇప్పుడు చెప్పలేను, కానీ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారు కావాలని ఆయన కోరుతున్నాడు. కనుక సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం మనకు వస్తే మన దేవుని ఆశను మనం తీర్చినట్టే. కనుక ఈ రాత్రి సత్యాన్ని గూర్చి నేను కొన్ని మాటలు మీతో చెప్తాను. వినండి. పక్షి సరిగా ఎగరడానికి దానికి ఎన్ని రెక్కలు ఉంటే సరిగా ఎగురుతుంది? 2 రెక్కలు. ఒకవేళ ఒకే రెక్క ఉంది అనుకోండి,
ఆ పక్షి అలాగ అక్కడే కొట్టుకుంటా రౌండ్గా తిరగలదేమో కానీ అది ముందుకు ప్రయాణం చేయలేదు. కనుక పక్షికి 2 రెక్కలు అవసరం. మరి మన దగ్గరున్న నాణానికి ఎన్ని ముఖాలుంటే ఆ నాణం చెల్లుబాటుకు వస్తుంది? పర్లేదు, మాట్లాడండి. 2 ముఖాలు ఉండాలి, బొమ్మ ఉండాలి, బొరుసు ఉండాలి. ఈ రెండిట్లో ఏది అరిగిపోయినా ఆ నాణం అది చెల్లుబాటుకు రాదు అనే మాట మీరు గుర్తెరగాలి. అలాగనే పక్షికి 2 రెక్కలు ఉన్నట్టుగా, నాణానికి 2 ముఖాలు ఉన్నట్టుగా సత్యానికి కూడా 2 రెక్కలు ఉన్నాయి. అవేంటో చెబుతాను, కానీ 2 రెక్కలు నేను వివరించలేను. ఈ రాత్రి ఇక్కడ ఒకే రెక్క చెప్తాను. ఇంకో రెక్క వినాలంటే మన మీటింగ్లు ఎక్కడున్నాయి అక్కడ మీరు రావాల్సిందే. కనుక మొదటి రెక్క అదేంటనంటే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఇలా వ్రాసి ఉంటుంది. అక్కడ మనం ఏమని చదువుతామనంటే, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు అని మనం చదువుతాం. దేవుడు ప్రేమస్వరూపి, గాడ్ ఈజ్ లవ్ అనే మాట. అది సత్యానికి ఒక రెక్క. సత్యానికి 2వ రెక్క ఏమిటి అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం చివరి వచనం మాటలో ఏముంటుందంటే, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని రాసుంటుంది. గాడ్ ఈజ్ కన్స్యూమింగ్ ఫైర్ అనే మాట మనం చూస్తాం. గాడ్ ఈజ్ లవ్ అనేది సత్యమునకు ఒక రెక్క అయితే, గాడ్ ఈజ్ కన్స్యూమింగ్ ఫైర్ అనేది సత్యానికి మరో రెక్క. దేవుడు ప్రేమ స్వరూపి అనే మాట సత్యమునకు ఒక ముఖమైతే, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అనేది సత్యమునకు మరోవైపు ఉన్నటువంటి రెక్క. ఈ 2 తెలుసుకోవాలి. అప్పుడే మనం సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము గలవారమై మనము దేవుని ఇచ్చెను లేక దేవుని కోరికను మనం నెరవేర్చేటువంటి మనుషులమవుతాం. సరే, 2 ఇప్పుడు వివరించలేనని చెప్పాను కదా, ఒకటే మనం మాట్లాడుకుందాం. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. సరే, ఒకసారి ప్రియుల జర్మనీలో ఒక జైల్లో ఒక యవనస్తుడు చాలా కాలంగా అతని చెరసాల్లో ఉన్నాడు. ఎవరితో కూడా మాట్లాడేవాడు కాదట. ఏ పని అప్పగిస్తే పని చేసుకునేవాడు, తర్వాత భోజనం పెడితే భోజనం చేసేవాడు, తన సెల్లోనికి వెళ్ళి నిద్రపోయేవాడు తప్ప అతను ఎవరితో కూడా పెద్ద సంభాషణ చేసేవాడు కాదు. సరే, ఒకసారి ఉదయాన్నే అతను భోజనం కొరకు ఆ ప్లేట్లో ఫుడ్ పెట్టి ఇట్లా సెల్లోనికి ఆ లోపలికి జరిపారు అక్కడ ఉన్నటువంటి పోలీసులు. సరే, అందులో భోజనం అలాగే ఉంది, ఆయన భోజనం చేయలేదు. సరే, 2వ పూట మళ్ళీ వారు సెల్ దగ్గరకు వచ్చి ఆ ప్లేట్ చూస్తే ప్లేట్లో భోజనం అట్లానే ఉండిపోయింది. ఒకవేళ ఒంట్లో బాగోలేదేమో, వాడొచ్చి ఆహారం తీసుకోలేకపోయాడు, ఆకలిస్తే వాడే తింటాడులే అని చెప్పి వెళ్ళిపోయారంట. సరే, మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ సెల్ దగ్గరకు వచ్చి చూస్తే ఆ ప్లేట్లో ఫుడ్ అలానే ఉంది, వాడు లేచి తినలేదు. వాళ్ళకి ఆశ్చర్యమై వెంటనే సెల్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి చూశారు. అక్కడ ఉన్నటువంటి ఆ సిమెంట్ ఆ బల్ల మీద అలాగనే పడుకొని ఉన్నాడు. సరే, వచ్చి లేపారంట. లేపితే మనిషి లేవడం లేదు. ఇదివరకు ఎప్పుడో అబ్బాయి చచ్చిపోయాడు, చాలా చిన్నపిల్లవాడు, చెయ్యని నేరానికి జైలు శిక్ష పడింది, మానసికంగా ఎంతో కృంగిపోయాడు. వాడి లోపల ఏవో ఆలోచనలు ఎప్పుడు ఉండేవి. సరే, మొత్తానికి ఆ పిల్లగాడు చచ్చిపోయాడు. సరే, అబ్బాయిని డెడ్ బాడీని బయటకు తీసే సమయంలో వారు గోడ మీద చూస్తే ఆ గోడ మీద కొన్ని మాటలు ఒక బొగ్గు మొక్కతో రాసుకున్నాడు. ఏమని రాశాడో తెలుసా? వినండి చాలా జాగ్రత్తగా. ఆ గోడ మీద ఆయన రాసుకున్న మాటలు ఇలా ఉన్నాయి: ఆకాశము భూమి ఈ 2 ఒకవేళ ఒక పేపర్ లాగా మారినా, వింటున్నారా నా మాట? ఆకాశము ఈ భూమి ఒక పేపర్ లాగా మారినా, ఈ ప్రపంచములో ఉన్న చెట్లన్నీ అవి కళాలుగా మారిన, ప్రపంచములో ఉన్న సముద్రాలు మహాసముద్రాల్లో ఉన్న నీరంతా అది సిరగా మారిన, భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరూ కూడా రచయితలుగా కవులుగా మారిన, దేవుని ప్రేమను గురించి వర్ణించి రాయడం ఎవడికి చేత కాదు అన్నాడు. అది రాసి ఆ పిల్లాడు చచ్చిపోయినాడు. అంటే ఆడు మనసులో దేవుని ప్రేమను గురించి ఎన్నో ఆలోచనలు ఉండి వాడికి ఎదురైన కష్టాలలో వాడు ఆ తలంపులతోనే మరణించాడని వారు అనుకున్నారు. జ్ఞాపకం ఉంటాయి కదా ఈ మాటలు. ఆకాశము భూమి ఏమవ్వాలి? పేపర్గా మారిన. భూమి మీద ఉన్న చెట్లన్నీ ఏమవ్వాలి?
కలాలుగా మారిన, సముద్రాల్లో ఉన్న నీరన్నీ ఏమవ్వాలి? సిరగా మారిన, భూమి మీద ఉన్న మనుషులందరూ ఏమవ్వాలి? కవులుగా మారిన దేవుని ప్రేమను గూర్చి పూర్తిగా వ్రాయటం ఎవడి వల్ల కూడా కాదు అన్నాడు. అందుకనే అపొస్తలుడైన పౌలు అనే భక్తుడు అంటాడు, దేవుని ప్రేమకు పొడవు వెడల్పు ఎత్తులోతులున్నాయి, అది తెలుసుకోవడానికి ఈ జీవితం చాలదు అన్నాడు. నాతో ఉన్నారా మీరంతా? ఏ దేవుడైతే నిన్ను ఈ స్థలానికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడో ఆ దేవుని యొక్క ప్రేమ, దానికి పొడవు ఎడల్పు ఎత్తులోతులు ఉన్నాయి. ఆ ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని నేను ఈరోజు కొంచెం మీకు వివరించాలని అనుకుంటున్నాను. నేను ఒక వర్తమానం చెబుదామని వచ్చాను, కానీ దైవజనుడు చెప్పిన మాటలు, అది వరకు మనం విన్నటువంటి సాక్ష్యం, నేను ఈ సందేశం మీతో చెప్పడానికి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వాడనై ఈ సందేశాన్ని మీతో పంచుకోవలసి వస్తుంది. సరే, ఆ దేవుని ప్రేమ ఔన్నత్యం ఏంటో నేను విపులంగా చెప్తాను, వినండి. మొదటి మాట, ఈ ప్రపంచంలో ఎవరి ప్రేమ గొప్పది అని ఒకవేళ అంటే, అందరూ భారతదేశంలో ఉన్న మనం చెప్పే మాట అదేమిటి అంటే, తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమే లేదు అని. అన్ని ప్రేమల కంటే ఉన్నతమైన ప్రేమ తల్లి ప్రేమ, ఆ తల్లి ప్రేమకు మించిన ప్రేమే లేదు అని మనం చెప్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? హే వినండి, నా ప్రేమ నీ తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ అని చెప్పాడు. ఎలా చెప్పాడో మీకు చదివి వినిపిస్తాను, చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో ఇలా వ్రాసి ఉంది స్నేహితులారా. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో మీ కొరకు చదువుతున్నాను, చూడండి. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరచున, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను అన్నాడు. తమ్ముళ్ళు వినండి, స్త్రీ తన కడుపున పుట్టిన చంటి బిడ్డను మర్చిపోతుందా? పెద్ద పిల్లాడిని మర్చిపోవచ్చు, వాడి పని వాడు చేసుకోగలుగుతున్నాడు, వాడు బ్రతుకాడ బతుకుతున్నాడు, వాడు తిండి వాడు తింటాడు, సరే అని ఊరికే ఆ ఎదిగిన పిల్లవాడు కూర్చిన జ్ఞాపకాలు ఆ తల్లికి అవసరం లేదు పెద్ద. కానీ చంటి బిడ్డ ఉయ్యాల్లో వేసింది, వాడికి ఏమవుతుంది? చీమలైనా పట్టాయా, వాడికి ఆకలి అవుతుందేమో, లేస్తాడేమో, కదులుతాడేమో, వాడికి ఎప్పుడు ఏం చెయ్యాలి అన్న జ్ఞాపకాలతోనే తల్లి బ్రతకాల్సి వస్తుంది. ఒక స్త్రీ పెద్ద పిల్లాడిని మరవచ్చేమో కానీ చంటి బిడ్డను మరవదు. అయినా అలాంటి చంటి బిడ్డనైనా ఈ స్త్రీలు మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను అన్నాడు. దానికి నేను ఒక క్రియాశీలకమైన నా కళ్ళలో నేను చూసినటువంటి అనుభవాన్ని చెప్తాను. నేను చిన్నప్పటి నుంచి ఈ రోజున ఎవరైతే క్రైస్తవ్యాన్ని బాగా వ్యతిరేకిస్తున్నారో భారతదేశంలో, ఆ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS వాళ్ళు నడుపుతున్న ఒక ఆశ్రమంలో నేను 4వ తరగతి నుంచి నేను డిగ్రీ వరకు హోమ్లో ఉండే చదువుకున్నాను. సరే, ఆ హోమ్లో ఉన్న రోజుల్లో నేను 8th క్లాస్ చదువుతున్నాను. మేమంతా ఉదయాన్నే స్నానానికి ఒక బావికి వెళ్ళి స్నానం చేయాలి. ఆ బావికి వెళ్ళే ఆ దారిలో మధ్యలో చాలా భయంకరమైన తుమ్మ చెట్లు, ఈత చెట్లు ఉండేటువంటి తోటలవి. మా హోమ్ నుంచి అక్కడ వెళ్ళాలనంటే ఒక 1/2 కిలోమీటర్ నడిచి అక్కడ వెళ్ళే వాళ్ళం. స్నానం చేసి బకెట్తో నీళ్ళు తెచ్చుకొని తాగడానికి, మిగిలిన అవసరాలకి ఆ నీళ్ళు వాడుకునే వాళ్ళం. ఒకరోజు 8th క్లాస్ చదువుతున్న సమయం అది. నేను నా స్నేహితులు కలిసి మేము ఆ తోటలోంచి బయటికి వెళ్తున్నాము బావి దగ్గరకు. ఆ బావి ఉన్న చోటుకి బృందావనం అని పేరు పెట్టాను, నేనే పెట్టాను ఆ పేరు. ఎందుకంటే మాకు అన్ని టెర్మినాలజీ అంతా అలాగే ఉంటుంది. ఏమంటే బృందావనంకి వెళ్దామరా అంటే బులబలా బయలుదేరే వాళ్ళు. మొత్తానికి మేము బయలుదేరి వెళ్తుంటే ఆ ఈత చెట్టు కింద ఒక కొండ నాకు కనిపించింది. ఒరే, ఆ ఈత చెట్టు కింద ఏదో కొండ కనబడుతుందిరా, పోయి చూద్దామంటే మా స్నేహితులు అన్నారు, ఒరే ఈత చెట్టు కింద కొండ ఉంటే అది పెద్ద చూడాల్సిన అవసరం ఏముంది, అది ఏం కొండ అయి ఉంటుంది? ఎలాంటో మనకు తెలుస్తాయి. అది కళ్ళుకొండ అయి ఉంటుంది, అది పెద్ద చూడాల్సిన అవసరం ఏంటి అని మా స్నేహితులు అంటారు. నాకున్న లాజిక్ ఏంటనంటే, సాధారణంగా శ్రీకాకుళం జిల్లాలో ఈత కళ్ళు తీసేవాళ్ళు ఈత కళ్ళు కొరకు వాడిన కొండ మూతి సన్నంగా ఉంటుంది. కానీ ఈ చెట్టు కింద ఉన్న కొండ అది కళ్ళుకొండ కాదు, దాని మూతి చాలా వెడల్పుగా ఉంది. ఇది ఖచ్చితంగా కళ్ళుకొండ అయ్యే అవకాశం లేదని పదండ్రా పోయి చూద్దామని ఆ కొండ దగ్గరకు వచ్చి చూసేసరికి స్నేహితులారా, మేము చిన్న వయసు కలిగిన వారమేమో ఒక్కసారి భయపడిపోవలసి వచ్చింది. పరిగెత్తాం వెనక్కి.
మా మాస్టర్ రవీంద్రనాథ్ కుమార్ సాహు అని మా వార్డెన్ ఒక ఒరియా ఆయన ఉండేవాడు. ఆయన పిలిచాం. ఆయన పరుగు పరుగును వచ్చాడు. ఆయన వచ్చి ఆ కుండ దగ్గరికి వచ్చి చూసి ఆయన భయపడి ఒక రాయి పట్టుకొని అడుగున కుండంతా కూడా పగలగొట్టాడు. లోపల ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. వాడెప్పుడో చచ్చిపోయి ఉన్నాడు. ఆ తలను తీసుకొని ఆ రెండు కాళ్ళ మధ్యలోనికి ఒక ఆమె కుక్కేసి ఆ కుండలో కుక్కి వదిలిపెట్టిపోయిందన్నమాట. ఈ పిల్లాడు పలానా వాడికి నా పొట్టలో పుట్టాడు అని చెప్పడానికి ఒక అవకాశం లేకనో, లేక పిల్లాడిని పెంచడానికి తగిన సామర్థ్యం లేని పేదరికం ఆమెను వెంటాడడం కారణం చేతనో, సంఘానికో సమాజానికో భయపడి ఆ పిల్లవాడిని ఆమె చంపేసింది. తర్వాత పోలీసుల వరకు వెళితే మా హోముకు దగ్గరగా ఉన్న భవానీపురం అనేటువంటి వీధికి చెందిన ఒక యవనస్తురాలు, ఆమె పెళ్లి కాక మునిపే ఆమె ప్రెగ్నెంట్ అయి ఆ బిడ్డను పెంచలేక, ఈ బిడ్డకు తండ్రి పలానా వాడు అని చెప్పలేక తన పేగు తెంచుకొని పుట్టిన ఆ పిల్లవాడిని ఆమె తన చేతులు చంపేసి ఆమె ఆ కొండలో పెట్టి వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి, అన్ని ప్రేమల కంటే ఉన్నతమైన ప్రేమ తల్లి ప్రేమని మనం అంటాము. కానీ ఆ తల్లి ప్రేమలో కూడా కల్తీలు కనబడుతున్నాయి. మీరు నాతో ఉన్నారా? వినండి. నా భార్య కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంది శ్రీకాకుళంలో. స్నేహితులారా వినండి, ఒకసారి ఒక అమ్మాయి అక్కడే ఆ తుప్పల్లో పడేసి వెళ్ళిపోయింది ఎవరో మహాతల్లి. నా భార్యను రిక్షా తీసుకుని వెళ్ళేవాడు భద్రయ్య అన్న ముసలోడు, అమ్మ నేను పెంచుకుంటానమ్మా, ఆ పిల్లాడు నేను తీసుకుపోతానన్నాడు. సరే, అతను ఊరికే నష్టపెడుతుంటే అతనికి ఇచ్చింది నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఎవరో తల్లి కనిపడేసి వెళ్ళిపోయింది. కానీ అది ఒక రిక్షా పుల్లర్, ఏం పెంచుతాడు అతని వయసు కూడా పెద్దదైపోయింది. నువ్వు తప్పు చేస్తున్నావని ఆ రోజు అన్నాను, ఈరోజు కూడా అదే మాట నా భార్యతో అంటున్నాను. ఆ పిల్లను ఆ రిక్షావాడు సరిగా పెంచలేక అదేదో పిచ్చి పిచ్చి వేషాలు ఎవరిని నేర్చుకుంది. మొత్తానికి ఏదో కొద్ది కుదుట పడింది. రేపో మాపో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది ఆ పిల్ల. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే, అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమే ఉన్నతమైన ప్రేమని మనం అంటామే. కానీ దేవుడు అంటాడు, నా ప్రేమ మీ అమ్మగారి ప్రేమ కంటే ఉన్నతమైన ప్రేమ. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మర్చున వారైనా మర్చిపోతారు, కానీ నేను నిన్ను మరవను అన్నాడు. సరే, తల్లి ప్రేమను పక్కన పెట్టండి. తల్లి ప్రేమ తరువాత గొప్ప ప్రేమ ఎవరిది అంటే తండ్రి ప్రేమే గొప్పదండి అని అంటాం. తల్లి ప్రేమ తరువాత తండ్రి ప్రేమే గొప్పదని అంటాం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నా ప్రేమ నీ తండ్రి ప్రేమ కంటే మించినది అన్నాడు. ఎట్లన్నాడు చూపిస్తాను చూడండి. ద్వితోపదేశ కాండం అనే పుస్తకంలో 1వ అధ్యాయంలో 30వ వచనంలో ఇలా వ్రాసి ఉంటుంది. మీ కొరకు చదువుతాను ఈ మంచి మాట, దయచేసి చూడండి. ద్వితోపదేశ కాండం 1వ అధ్యాయం 30వ వచనం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటుకి చేరి వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు అని అన్నాడు. ఒక విషయం చెప్తాను. మా నాన్నగారికి నేనంటే చాలా ప్రేమ ఉండొచ్చు. నేను సింగపూర్కి వచ్చాను, ఎవరితోనో నాకు పోట్లాట వచ్చింది. మా నాన్నగారు వచ్చి ఇక్కడ నా పక్షంగా పోరాటం చేయగలరా అంటే వీలవదు. వినండి, నేను ఎక్కడికో వెళ్ళాలి, అన్ని స్థలాలకు నేను వెనకాల వచ్చాయని పరిచర్య చేయలేడు. కానీ దేవుడు అంటాడు, నేను ఒక తండ్రి వలె నేను నిన్ను ప్రేమించి నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను, మీరు చేరవలసిన చోటికి మిమ్మల్ని చేరుస్తాను. ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లుగా నేను మిమ్మల్ని ఎత్తుకొని మోస్తాను అన్నాడు. తండ్రి ఎత్తుకోవడం అని అంటే నాకు మీ సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఒక భలే దృశ్యం కనబడింది. ఎవరో ఒక చైనా ఆయన, వినండి, ఇక్కడ ఒక బిడ్డను మోస్తున్నాడు. ఆడికంటే నడుము కట్టుకున్న పిల్లాడు కంటే మరికొంచెం ఎదిగిన పిల్లాడు ఉన్నాడు. పాప వాడు నడవలేకపోతున్నాడు. ఆ తండ్రి ఏం చేశాడో చెప్పన, వాడిని భుజమే తీసుకుని పెట్టి ఇటువైపు ఒక కాలు ఇటువైపు ఒక కాలు పెట్టి ఆ రెండు కాళ్ళు పట్టుకొని ఆ తండ్రి నడుస్తుంటే వాళ్ళ నాన్న తలకాయ పట్టుకొని వీడు హీరోలాగా పైన కూర్చుని మొత్తం చూస్తున్నాడు. ఎవడు చైనా బొమ్మలా కనబడుతున్నాడు వాడు. అది నాకు చూసినప్పుడు అనిపించింది, దేవుడు ఇలానే మాట్లాడాడు. ఒక తండ్రి తన కుమారుని మోసినట్లుగా నేను నిన్ను మోస్తాను అన్నాడు. ఫ్రెండ్స్ వినండి, దేవుడు అనేటువంటి మాటలో నా ప్రేమ నీ తండ్రి ప్రేమ కంటే మించిన ప్రేమ అని దేవుడు చెప్పడానికి ఒక ప్రాక్టికల్ ఇలస్ట్రేషన్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక తండ్రి ఒక కూతురు రాయగడ నుంచి, విజయనగరం బోర్డర్లో ఒరిస్సాలో రాయగడ ఉంటుంది. వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు అనేటువంటి స్థలానికి ఒరిస్సాలో ఉన్న
అర్చన చేసుకుందామని బయలుదేరారు. ఎందుకంటే వాళ్ళ పాప బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే మొక్కుబడి చేసుకుంటానని తండ్రి మొక్కుకున్నట్ట పాప బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. వాళ్ళు బయలుదేరి నేరుగా పూరికి వస్తున్నారు. రావాలంటే రాయగడ నుంచి విజయనగరం వరకు రావాలి ఆ ట్రైన్. విజయనగరం నుంచి మళ్ళీ కలకత్తా రోడ్లో పూరి వరకు పోవాలి ఆ ట్రైన్. వాళ్ళు పూరికి వెళ్ళాలంటే కుర్దా రోడ్ అనే స్టేషన్ ఉంటుంది, అక్కడ దిగి అక్కడి నుంచి పూరికి వెళ్ళాలి. సరే, ట్రైన్లో వారు జర్నీ చేస్తుంటే కుర్దా రోడ్ వచ్చింది స్టేషన్. నాన్నగారు పైన బెత్త మీద పడుకున్నాడు, లేవడే. ఈ పాప, డాడీ కుర్దా రోడ్ వచ్చింది, మనం ఇక్కడే దిగాలి కదా అంటే అంటాడట, అమ్మ టైం ఎక్కువ అయిపోయింది, ట్రైన్ లేట్ అయింది కదా, మనం ఇప్పుడు భువనేశ్వర్ వెళ్ళిపోదాం, ఈ రాత్రి మనం అక్కడ ఉండి ఈ రోజంతా ఉండి రేపు ఉదయాన్నే పూరికి వెళ్ళి చేసుకుని మనం ఇంటికి వెళ్ళిపోదామలే, పడుకో అన్నాడట. సరే, పిల్ల నాన్నగారి మాట వినింది, పడుకుంది. భువనేశ్వర్ వెళ్ళారు, హోటల్లో రూమ్ తీసుకున్నారు, ఏదో తిన్నారు. మొదట సినిమా కూడా ఫస్ట్ షో చూపించాడట. రూమ్కి వచ్చి పడుకోమన్నాడు, బయటికి వెళ్ళి కొంచెం తాగేసి వచ్చేసాడు. వచ్చిన తర్వాత రూమ్లో పడుకొని తన కూతుర్ని చేర్చడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. నాన్న, నీ కడుపున పుట్టిన కూతుర్ని నువ్వేంటి ఇలా ప్రవర్తిస్తున్నావు నాతో అని చెప్పి చాలా పెనుగులాడింది ఆమె. వినండి స్నేహితులు, నేను అప్పుడు కుర్దా రోడ్లోనే ఉన్నాను ఆ ముందు రోజు. వినండి, పెనుగులాడుతుందట. చివరికి ఈ పిల్ల కొంచెం బలమైన పిల్ల గనుక వాడిని ఒక తోపు తోసి రూమ్ తలుపు తీసుకుని పరిగెత్తుకుని వచ్చి ఆ లాడ్జిలో ఉన్న గుమస్తాలతో నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, మా నాన్న ఇలా ప్రవర్తిస్తున్నాడని కంప్లైంట్ చేస్తే వాళ్ళు పోలీసులు పిలిచారు, వాడిని అరెస్ట్ చేశారు. ఇవ్వండి, ఒరిస్సాలో ఒక ఆర్టికల్ వచ్చింది లోకల్ ఎడిషన్లో, కంచె చేనును మేస్తే చేనును కాపాడేది ఎవరు? ఏ తండ్రి అయితే తన కూతురు జీవితాన్ని కాపాడాలో ఆ తండ్రే, తమ్ముడు వింటున్నావా, ఆ తండ్రే కూతురు జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే కూతుర్ని కాపాడేది ఎవరు? ఇలాంటి తండ్రులు పిల్లలకు సరైన భవిష్యత్తునివ్వక, వాళ్ళు చదువుకు సరైన పెట్టుబడులు పెట్టలేక, సరైన వస్త్రాలు ఇవ్వలేక, సరైన సోషల్ స్టేటస్ ఇవ్వలేక, వారి తన కడుపున పుట్టిన పిల్లల్ని గాలి కొదిలేసి పట్టి పట్టనట్టుగా త్రాగుడుకో వ్యభిచారానికో లేక అలవాట్లకో లోనై పిల్లల భవిష్యత్తును కాలరాసేటువంటి తండ్రులు మన దేశంలో లేరంటారా? మీరు చూడండి, ఎవ్రీడే పేపర్లో ఏదో ఒక స్టోరీ ఇలాంటిది వస్తూనే ఉంటుంది మన దగ్గర. అందుకే దేవుడు అంటాడు, నా ప్రేమ నీ తండ్రి ప్రేమ కంటే మించిన ప్రేమ, నా ప్రేమ నీ తల్లి ప్రేమ కంటే మించింది, నా ప్రేమ నీ తండ్రి ప్రేమ కంటే మించింది అన్నాడు. మూడో సంగతి చెప్తాను వినండి. తర్వాత తల్లి తర్వాత తండ్రి, తండ్రి తర్వాత ఎవరి ప్రేమకు విలువిస్తాం మనం? ఎవరి ప్రేమ గొప్పదనుకుంటామనంటే స్నేహితుల ప్రేమే గొప్పదనుకుంటాం. అమ్మా నాన్నకు చెప్పుకోగలిసి చెప్పుకుంటాం, అన్నదమ్ములకు అక్క చెల్లెలకు కూడా చెప్పం, కానీ ఫ్రెండ్కి అయితే చెప్పేస్తాం మనం. ఎందుకంటే ఫ్రెండ్ని అంత బాగా ప్రేమిస్తాం మనం. ఎవడి స్నేహితుడే బాగా ప్రేమిస్తాడని మనం అనుకుంటాం, కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నా ప్రేమ నీ స్నేహితుని కంటే మించిన ప్రేమ అన్నాడు. ఎలాగన్నాడో చెప్తాను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీ కొరకు చదువుతున్నాను 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. ఫ్రెండ్స్ వినండి, ఇందాక తమ్ముడు పాపారావు చెప్పాడు, దేవుడు బాగా డబ్బులున్నాయి, ఇంటి దగ్గర అప్పులు చేసి వచ్చాను, అప్పులన్నీ కూడా తీర్చేసుకున్నాను, ఇప్పుడు కొంచెం డబ్బులు మిగిలాయి, ఎప్పుడు నా ఫ్రెండ్స్ పార్టీ ఇస్తుంటే నేను తాగడం బిర్యానీలు తినడమేంటి, ఇప్పుడు అప్పులను తీర్చాను కనుక నాకు దగ్గర డబ్బులున్నాయి, నేనే పార్టీ ఇద్దామని అందరినీ తాగిపించాడు. మనడు ఫుల్ లోడ్ అయిపోయాడు, కిందకి నేల మీద పడ్డాడు. నేల మీద పడి ఫ్రెండ్స్ అంతా ఏమంటున్నారు? ఒరే, మనకి ఎంత మంచి పార్టీ ఇచ్చాడరా పాపారావు, వాడు పడిపోయాడు కనుక వాడి మీద జాలి లేదా కనికరం ఆ మాటలు రావడం లేదు. ఒరే, ఈడు రెండో మోహన్ రావురా, వీడు వీళ్ళ నాన్నకంటే వీడు అధికంగా తాగినట్టున్నాడు రా బాబు వీడు అని ఎగతాళి చేస్తున్నారు. ఎవరి డబ్బులతో తాగారు వాళ్ళు? స్నేహితులు కదా. ఎవరి డబ్బులతో తాగారు వాళ్ళు? పాపారావు డబ్బులతోనే తాగారు. పాపారావు కొంచెం ఎక్కువ తాగి నేల మీద పడితే వాళ్ళంతా కనికరము జాలి ప్రేమైన చూపిస్తున్నారు. ఒరే, వీడు యజ్జల మోహన్ రావుకి మించిపోయిన కొడుకు అయ్యాడురా వీడు, మరొక యజ్జల మోహన్ రావురా అని ఎగతాళి చేస్తుంటే ఆ మత్తులో ఆ మాట పట్టుకుంది. అరే, నా డబ్బులతో తాగిన వాళ్ళు
ఇలా ప్రవర్తించారు ఏంటని. తర్వాత ప్రభు దగ్గర రాగలిగాడు, జీవితం మార్చుకున్నాడు, మీ ముందు కనబడ్డాడు, అది వేరొక సంగతి. కానీ మనం ఏమనుకుంటామో తెలుసా, మా అమ్మ నాన్న తర్వాత నా ఫ్రెండే బాగా ప్రేమించేస్తాడు అని. నా ఫ్రెండే అనుకోరు మీరు. వినండి వినండి ప్రియులారా, నా స్నేహితురాలే బాగా ప్రేమించిందని. అమ్మమ్మో ఈ రోజున యవ్వనస్తులకి ఎన్ని మాయిదారు లక్షణాలు ఉంటాయో నాకు బాగా తెలుసు. తమ్ముళ్ళు వింటున్నారా? నేను నా కళ్ళ ముందు జరిగిన విషయం చెప్తాను, వినండి. నేను ప్రతి సంవత్సరం జూన్ లేకపోతే జూలై ఆ 2 నెలల్లో నేను కొడైకెనాల్ కానీ ఊటీ కానీ ఒక 40 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకొని గడిపే అవకాశాలు మాకు ఉండేవి ఇదివరలో. ఇప్పుడు అవి లేకపోయినాయి. సరే ఒకసారి కొడైకెనాల్ వెళ్ళాం. కొడైకెనాల్లో సైట్ సీయింగ్ చాలా మంచి ప్రదేశాలు ఉంటాయి. అందులో ఎక్కువ మంది వచ్చి చూసే స్థలం ఏంటో తెలుసా? గ్రీన్ వ్యాలీ అనే స్థలానికి వచ్చి అందరూ చూస్తారు. గ్రీన్ వ్యాలీ అంటే ఒక పచ్చని లోయ, దానికి మరో పేరు పెట్టారు, అదేంటో తెలుసా? సూసైడ్ పాయింట్ అంటారు. అక్కడికి వచ్చి ఎవరైనా కానీ సూసైడ్ చేసుకుంటారట. దానికి సూసైడ్ పాయింట్, సూసైడ్ రాక్ అని కూడా పిలుస్తారు కొడైకెనాల్లో. దానికి దగ్గరగానే హాలిడే హోమ్ అనే హోమ్లో మేము రిట్రీట్ సెంటర్లో ఉన్నాము. ఫ్రెండ్స్ వినండి, ఒకసారి నేను నా స్నేహితులు మేమందరము ప్రయాణం చేసి, వింటున్నారా మీరంతా, ఆ సూసైడ్ పాయింట్ దగ్గరికి వస్తున్నాము. ఈవినింగ్ మీలాంటి కుర్రవాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తుంటే ఏమైంది, ఎందుకు అలా పరిగెత్తున్నారని అంటే, వినండి, వాడు ఏదో తమిళంలో చెప్పాడు, ఒక ముక్క మాకు అర్థమై చావలా. మేము ఇంగ్లీష్లో అడిగినా వాడు తమిళంలో చెప్తున్నాడు, మాకు అర్థం అవ్వలేదు, వదిలేసాం. చివరికి నేరుగా మేము సూసైడ్ రాక్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఒక విశేషం చెప్పనా నేను. మా శ్రీకాకుళం వాళ్ళకున్న భాగ్యం ఏంటనంటే, మేము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటాం, ఎక్కడైనా మమ్మల్ని కనుగోవచ్చు. శ్రీకాకుళం వాళ్ళకున్న గొప్పతనం అది. పనులు లేక, సంపాదన లేక, వినండి, దేశమంతా చెదిరిపోయిన వాళ్ళు శ్రీకాకుళం వాళ్ళు. వినండి స్నేహితులారా, ఆ సూసైడ్ రాక్ దగ్గర పలాసాగ చెందిన శ్రీను అనే కుర్రగాడు అక్కడ ఆ పాన్ షాప్ పెట్టుకున్నాడు. వాడు మాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. నేరుగా వచ్చి, శ్రీను ఏమైంది శ్రీను, ఇలా కుర్రలంతా పరిగెడుతున్నారంటే, అన్నా ఎంత ఘోరం అయిపోయిందన్నా, ఇప్పుడే అందరూ వస్తుంటారు వెళ్తుంటారు చూస్తాను, కానీ నా షాప్ ముందే వాడు ఈ లోయ అంచున ఒక అబ్బాయి నిలబడి, ఒక అమ్మాయి నిలబడి కెమెరా ఇచ్చారట, ఇచ్చి ఫోటో తీయమన్నాడట. వాళ్ళు ఫోటో తీసేవాడు రెడీయేనా, రెడీ అన్నాడట. రెడీ అనేసరికి కుర్రగాడేమో వెనక దూకేశాడు, అమ్మాయి ఏమో ముందుకు నడిచి వచ్చేసింది. ఇంతకు జరిగిన స్టోరీ ఏంటో మీకు అర్థమైందా? మీకు ఒక విషయం గమనిస్తున్నారా? వీళ్ళు చదువుకున్నది జస్ట్ డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నారట. పిల్లలిద్దరు ప్రేమించుకున్నారట, అపర ప్రేమికులట, గొప్ప స్నేహితులట. ఇంటి దగ్గర చెప్పారట, మీకు తల లేదు, తోక లేదు, తాడు లేదు, బొంగరం లేదు, అప్పుడే మీకు పెళ్ళి అంటారా, చదవండి అని ఇంట్లో అంటే, మా ఇద్దరికి కలిపి పెళ్లి చేయలేదని ఇద్దరు అనుకున్నారట. నీవు లేక నేను లేను, నేను లేక నువ్వు లేవని ఎన్ని డ్యూయెట్లు పాడుకున్నారో వల్లకాడు. కానీ ఇద్దరు కలిసి చచ్చిపోదాం అనుకున్నారట. సరే ఇద్దరు వచ్చి నిల్చున్నారు. 1 2 3 రెడీ అనేసరికి అబ్బాయి వెనకాలకు దూకేశాడు, అమ్మాయి భయానికి నడిచి వచ్చేసింది. మీకు ఒక విషయం తెలుసా? వీరిద్దరు కలిసి ఉన్నప్పుడు ఏం చెప్పేదో, నీ ఫోన్ రాపోతే తినబుద్ధి అవుతలేదు అని చెప్పుంటుంది, దొంగ మాటలు. అవునా కదా? నువ్వు కనబడకపోతే నాకు ప్రాణం పోయినట్టు అయిపోతుంది అని చెప్పుంటుంది ఒకలమారక్క. వింటున్నారా? ఈ మాటలన్నీ నమ్మాడు. ఇక అమ్మ కంటే, నాన్న కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లి కంటే, అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించేది నా నేస్తం, నా ఫ్రెండ్, నేను ప్రేమిస్తున్నానని అమ్మో చాలా కబుర్లు చెప్పిందని నమ్మాడు. ఇద్దరు కలిసి చచ్చిపోదాం అనుకున్నారు. వీడు చచ్చాడు, కానీ అమ్మాయి మాత్రం బతికి బయటకు వచ్చేసింది. అమ్మాయి రావడం కాదు, మగాళ్ళు కూడా అంతే. మగాళ్ళు కూడా, అయ్యో మీ ఇంట్లో ఎవరు ప్రేమించరా, నువ్వేమి వర్రీ కావద్దు, నీకేం భయం లేదు, ఐ లవ్ యూ అంటాడు దుర్మార్గుడు. మగాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. కానీ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు మన ప్రాణం పెట్టేటంత స్నేహితులమైతే కాదు. ప్రియమైన తమ్ముళ్ళు వినండి, ఈ మాట చెల్లాయిలు, ఈ మాట దేవుడు అంటున్నాడు, నా ప్రేమ నీ తల్లి ప్రేమ కంటే మించింది, నీ తండ్రి ప్రేమ కంటే మించినది, నీ స్నేహితుల ప్రేమ కంటే మించినది అని చెప్పిన దేవుడు. ఆయన ప్రేమ ఔన్నత్యం ఒక 3 ముక్కల్లో చెప్తాను, వినండి. త్వరగా ముందుకు వెళ్దాం, మనకున్న సమయం కొంచెం గనక. దేవుని ప్రేమ యొక్క ఔన్నత్యం ఏంటనంటే పోలికలు చెప్పాను. తల్లి ప్రేమ కంటే మించింది, తండ్రి ప్రేమ కంటే మించింది, స్నేహితుల ప్రేమ కంటే మించింది, అది కంపారిజన్ చెప్పాను. ఇప్పుడు ఆయన ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని నేను మీకు ఆయన ప్రేమ ఔన్నత్యం ఏంటో తెలుసా? ఆయన ప్రేమ కారణాలు చూడకుండా ప్రేమించే ప్రేమ, అన్కండిషనల్ లవ్.
ఆయన ప్రేమకు కారణాలు అవసరం లేదు. వినండి, ఒక తాగుబోతు పాపారావుని ఎట్లా ప్రేమించినాడండి? క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే ఈ ఆర్ఎస్ఎస్ వాడిని ఎందుకు ప్రేమించాడండి ఆయన? వినండి, పాపం వ్యసనాల చేత దేవుడు అవసరం లేదు. సరదాలు, సుఖాలు, పాపం, విచ్చలవిడి తిరుగులు, జులాయిగా బతకడం, సమాజానికి చెడపురుగుల బ్రతుకుతున్న మనుషుల్ని ప్రేమించడం ఏంటండి ఆయన? వినండి, ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఒక ఇంటికి ఒక ఆయన వచ్చాడంట, చుట్టం. రాగానే ఆ భార్యాభర్తలు ఇద్దరు వచ్చిన చుట్టానికి ఏదో తయారు చేసి పెడదామని వాళ్ళ కిచెన్లోకి వెళ్ళిపోయారు. పాప ఆయన సోఫాలో కూర్చున్నాడు. మాట్లాడేవారు ఎవరో కనబడడం లేదట. అలాగే కూర్చుంటే బెడ్రూమ్లో నుంచి 3 సంవత్సరాలు ఒక చిన్న పిల్ల బయటకు వచ్చింది. ఇంటి వాళ్ళ తాలూకా కూతురు వచ్చి వాళ్ళ మమ్మీ డాడీ అంకుల్ కొరకు ఏదో చేస్తున్నారని గమనించి ఆ పిల్ల అంకుల్ ముందు కూర్చుందట. కూర్చోగానే పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడడానికి లేరు. ఈ పిల్ల ఎదురుగా కూర్చుంది. ఏం మాట్లాడదామని ఈ పెద్ద ఆయన కొంచెం తడువుకుంటున్నాడు. ఆ పిల్ల డైలాగులు మొదలుపెట్టిందట. అంకుల్, మీకు బొమ్మలంటే ఇష్టమేనా అని అడిగిందట. ఇక అంతకంటే ఏముంటాయి పిల్ల దగ్గర సంభాషణలు? బొమ్మలు తప్ప. బొమ్మలంటే మీకు ఇష్టమేనంటే ఆ పెద్ద ఆయన అన్నాడట, ఓ ఎస్ పాప, నాకు డాల్స్ అంటే చాలా ఇష్టం అన్నాడు. అలాగ అంకుల్ అని కళ్ళు ఇట్లా పెద్దవి చేసి, ఉండండి బొమ్మలు తెస్తానని పరిగెత్తి తన బెడ్రూమ్లోకి వెళ్ళి ఈ చేత్తో కొన్ని బొమ్మలు, ఈ చేత్తో కొన్ని బొమ్మలు తీసుకొచ్చి మొత్తం బొమ్మలన్నీ పరిచింది. అంకుల్, ఇందులో ఏ బొమ్మ మీకు భలే ఇష్టంగా ఉంది, ఏ బొమ్మను మీరు ప్రేమిస్తారో చెప్పండి నాకు అందట. ఆయన బొమ్మలన్నీ చూశాడు. అందంగా చాలా మంచిగా ఉన్న ఒక బొమ్మను చూసే, పాప ఐ లవ్ దిస్ డాల్, ఈ బొమ్మ నేను ప్రేమిస్తున్నాను, ఈ బొమ్మ నాకు భలే ఇష్టంగా ఉంది అన్నట్ట. అట్లనే అంకుల్ తీసుకోండి ఈ బొమ్మ అందట. ఆయన బొమ్మ తీసుకొని చేతిలో పట్టుకొని అన్నాడట, పాప మరి నీకే బొమ్మ ఇష్టం ఇందులో అంటే ఆ పాప అందట, ఇది కాదు అంకుల్, మరి ఏ బొమ్మ నీకు ఇష్టం తెస్తానుండండి అని మరి పరిగెత్తిపోయిందట. ఇతను అనుకున్నాడు, ఎంత ఖరీదైన బొమ్మ, ఎంత అందమైన బొమ్మ దాచుకొని ఈ బొమ్మలే తెచ్చింది ఈ పిల్లని. చూస్తుంటే ఆ పిల్ల ఒక బొమ్మను పట్టుకొని వస్తుంది. ఆ బొమ్మ ఎలా ఉందో తెలుసా? ఇక్కడొక వెంట్రుక, ఇక్కడొక వెంట్రుక, ఇక్కడొక వెంట్రుక ఉంది. వెంట్రుకలు ఊడిపోయి ఉన్నాయి. బొగ్గ చితికిపోయింది. ముక్కు లొత్తల పడిపోయింది. ఒక చెయ్యి విరిగిపోయింది. మరో కాలు ఊడిపోయింది. దానిపైన వేసిన ఫ్రాక్ కూడా అది అంత అందంగా కనబడడం లేదు, మురికి పట్టేసింది. ఆ బొమ్మను గుండెకి దగ్గరగా పెట్టుకొని అంకుల్ ముందుకు వచ్చిందట. అంకుల్, ఐ లవ్ దిస్ డాల్, ఈ బొమ్మ అంటే నాకు భలే ఇష్టం అంకుల్ అందట. అనగానే ఆయన షాక్ అయ్యి అన్నాడు, పాప ఇంత అందమైన బొమ్మలు ఉంటుంటే ఆ బొమ్మ ఎందుకు నీకు అంత ఇష్టమైందనంటే ఆ పాప ఏమందో తెలుసా? ఫ్రెండ్స్ వినండి, అంకుల్, నేను ప్రేమించకపోతే దీన్ని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు అంకుల్, నేను ప్రేమించకపోతే దీన్ని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు అంకుల్, అందుకే ఈ బొమ్మ అంటే నాకు చాలా ప్రేమ. తమ్ముళ్ళు వినండి, దేవుని వాక్యంలో చెబుతుంది, మనము బలహీనులమై ఉండగా, మనం భక్తిహీనులమై ఉండగా, మనము దేవునికి శత్రువులమై ఉండగా, మన పాపులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నేను ప్రేమించడానికి నీ దగ్గర ఏ మంచి కారణం లేదు. నీ కులం గొప్ప, నీకు డబ్బు ఎక్కువ, నీకు చదువు ఎక్కువ, లేక బంధుబలగం ఎక్కువ, లేక అందగాడివా, లేక అందగత్తెవా, ఎందుకని నిన్ను ప్రేమించాలనంటే అసలు నిన్ను నీ బతుకు తెలిసినోడు ఎవడు నిన్ను ప్రేమించడు, ఆయన తప్ప. ఆయన అంటాడు, ఓ దేవా, నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావు, నా బతుకు ఎలాంటిది కదంటే ఆయన అంటాడు, నేను ప్రేమించకపోతే నేను ప్రేమించినోడు ఎవడు లేడని ప్రేమిస్తున్నాను. నా స్వభావమే ప్రేమ గనుక నేను ప్రేమిస్తున్నాను. అందుకే ఆయన ప్రేమ వినండి, కారణాలు చూడని అన్కండిషనల్ లవ్. రెండో సంగతి చెప్తాను, ఆయన ప్రేమ అన్కండిషనల్ లవ్ మాత్రమే కాదు, రెండోది ఏంటో తెలుసా? అన్చేంజింగ్ లవ్. మార్పు లేని ప్రేమ, మారదా ప్రేమ. నువ్వు సరిగా లేకపోయినా అదే ప్రేమతో ప్రేమిస్తాడు, నువ్వు సరిగా ఉన్న అదే ప్రేమతో ప్రేమిస్తాడు. ఆయన ప్రేమలో మార్పు ఉండదు. నేను దేవుని పని కొరకు ఉద్యోగం వదిలొచ్చి వచ్చిన తొలి రోజుల్లో వినండి, సాలూరు నుంచి ఒక అబ్బాయి, విజయనగరం జిల్లా వాడు, మేము ఎక్కడ మీటింగ్ వెళ్తే అక్కడికి వచ్చేవాడు. అక్కడ ఒక నర్సుగా పనిచేస్తున్న ఒక సిస్టర్ ఇవ్వండి, ఆమెకి ఎవరూ లేరు. సరే, ఆమె మాతో పాటు దేవుని పరిచర్యలో ఉంటే ఇతగాడు, అన్న ఈ పిల్లను చూస్తే ఎవరూ లేని అమ్మాయి, భలే ప్రేమ పుట్టుకొస్తుందన్నా, ఈ పిల్లను పెళ్లి చేసుకోమని దేవుడు చెప్తున్నాడన్నా, నేను ఈ పిల్లను పెళ్లి చేసుకుందామని తీర్మానించుకున్నానన్నా, మీరు ఏదైనా ఆలోచించండి అన్నా, పెళ్లి చేయండి అని అంటే నేను నాతో ఉన్న పెద్దలు మొత్తం అతగాడికి అమ్మాయినిచ్చి పెళ్లి చేశాను. వింటున్నారా మీరంతా? పెళ్ళైన 1 సంవత్సరానికి ఒక పిల్ల పుట్టింది. పెళ్ళైన 2వ సంవత్సరానికి మరో పిల్లాడు పుట్టాడు.
సరే ఇప్పుడు వినండి స్నేహితులారా, ఈ కుర్రగాడేమో ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు, వాళ్ళ ఇంటికి సాలూరు వెళ్ళిపోయాడు. ఈ పాప ఎక్కడ జాబ్ చేస్తుందో అక్కడ లేడు, వెళ్ళిపోయాడు. ఇంతకు విషయం ఏంటి, నేను వివరాలు తెలుసుకుంటే వినండి, ఈమెకు జీతం వచ్చేది, ప్రతి నెల జీతం డబ్బులు మహానుభావుడు చేతిలో పెట్టేది. మరి మనోడు ఏం చేస్తాడంటే, మనోడు చేసింది ఒకటే పని, అచ్చేసి వదిలేశారు అందరూ. మీకు అర్థమై ఉంటుంది, ఏ పని చేయడు. సిస్టర్ గారు తెచ్చే పైసలన్నీ జులాయిగా ఖర్చు పెడతా ఉంటాడు. ఈవిడ పిల్లలకు మందుల ఖర్చులు, పాల ఖర్చులు, తర్వాత బట్టల ఖర్చులు చాలా ఉంటాయి కదా. అందుకని ఈమెం చేస్తున్నది, డబ్బులన్నీ వీడు ఖర్చు పెడుతున్నాడని అతను డబ్బులు ఇవ్వడం మానేసిందట. రెండవది, ఇద్దరు పిల్లల కలిగిన ఒక ఆడపిల్ల శరీరంలో కొంచెం బలం తగ్గింది, అందం కూడా తగ్గింది. తమ్ముళ్ళు వింటున్నారా? ఇప్పుడు భార్య ఇద్దరు పిల్లల్ని వదిలేసి మహానుభావుడు వాళ్ళ ఊరికి పోయాడు. ఈ పిల్ల నాకు ఫోన్ చేసింది. సరే, నేను ఇద్దరు పెద్దలు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి, ప్రభాకర్ అబ్బాయి పేరు, ప్రభాకర్ ఏంటి నీ సంగతి, ఎందుకు ఇలాగా సిస్టర్ని పిల్లల్ని వదిలొచ్చేసావంటే, అన్నా దాన్ని చూస్తే అసహ్యం వేస్తుందన్న అన్నాడు. 3 సంవత్సరాల కింద ఏమన్నాడు దుమ్మలగుండోడు? ఆ పిల్లంటే ప్రేమన్నా, ఆ పిల్ల కొరకు ప్రాణం పెట్టేస్తానన్నా. వినండి, ఆ పిల్ల ఎవరు లేని పిల్ల కనుక జీవితం ఇస్తానన్నా అని నిన్ను కబుర్లు ఆడినాడు. అందం తగ్గగానే, పైసలు చేతిలో పడకపోగానే మనవాడు ప్రేమ ఏమైపోయింది, మారిపోయింది. మనుషుల ప్రేమలు మారిపోతాయి ఫ్రెండ్స్, వినండి. కానీ దేవుడు అంటాడు, నేను మారని ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నేను నా వారిని ఆయన అంతం వరకు ప్రేమించువాడట. ఆయన ప్రేమ మారదు ఫ్రెండ్స్, వినండి ఈ మాట. ముగింపుకు వస్తున్నాను, బాగా సీరియస్గా వినండి. ఆయన ప్రేమ తల్లి కంటే, తండ్రి కంటే, స్నేహితుల కంటే మించిన ప్రేమ. ఆయన ప్రేమ కారణాలు చూడని ప్రేమ. ఆయన ప్రేమ మార్పు లేనటువంటి ప్రేమ. ఇంకొక మాట చెప్తాను, ఆయన ప్రేమ అండర్స్టాండింగ్లో, అర్థం చేసుకునే ప్రేమ. చాలాసార్లు మనం అంటుంటాం మన ఇంట్లో వాళ్ళని, మమ్మల్ని అర్థం చేసుకోలేరు మీరని. అవును, వాళ్ళు నీలాంటి మనుషులే కదా, నిన్నెందుకు అర్థం చేసుకోగలుగుతారు? నేను పుట్టించిన దేవుడు నిన్ను అర్థం చేసుకోగలడు, కానీ ఈ మనుషులు ఎలాగ నిన్ను అర్థం చేసుకుంటారు? కానీ వినండి తమ్ముళ్ళు, ఒక మాట, నీ ప్రతి పరిస్థితిని అర్థం చేసుకొని నీ సమస్యలకు పరిష్కారం చెప్పగలిగిన ప్రేమ ఆ దేవునిలో ఉంది. అలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు చెప్తాను వినండి. ఇంత మంచి ప్రేమతో కంపారిజన్ చెప్పాను, అలాగని ఆ ప్రేమకున్నటువంటి, వినండి ప్రియులారా, ప్రెషియస్నెస్, అమూల్యత కూడా నేను మీతో చెప్పాను. ఆయన ప్రేమకు పోలికలు, 3 పోలికలు చెప్పాను. ఆ ప్రేమ యొక్క గొప్పతనం ఒక 3 సంగతులు మీతో చెప్పాను. అలాంటి ప్రేమతో దేవుడు ఒక నేషన్, ఒక జాతిని, ఒక దేశాన్ని, ఒక జనాంగాన్ని ప్రేమించాట. వింటున్నారా? సరే, అలా ప్రేమిస్తే వారు ఎలా రెస్పాండ్ అయినారు ఆయన ప్రేమకు? ఈ 2 సంగతులు త్వరగా చెప్పి నేను ముందుకు వెళ్తాను. హోషియా గ్రంథం చదువుతున్నాను చూడండి, 11వ అధ్యాయంలో ఉంటుంది. హోషియా గ్రంథం అనే పుస్తకంలో మీ కొరకు చదువుతాను చూడండి, 11వ అధ్యాయం. హోషియా గ్రంథం 11వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ఈ మంచి మాట, 1వ వచనం నుంచి. ఆ జనాంగం పేరు ఇశ్రాయేలీలు. వారి గురించి ఇలా రాసి ఉంది, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశము నుంచి పిలిచి తిని. ప్రవక్త తర్వాత 3వ వచనం, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వారికి నడక నేర్పించిన వాడను నేనే, వారిని కౌగులించుకున్న వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనా ఆ సంగతి వారి మనసుకు పట్టడం లేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధముతో వారిని తోడుకొని పోతిని అని అన్నాడు. వారి ఎదుట నేను శ్రేష్టమైన భోజనాన్ని పెట్టాను అన్నాడు. తమ్ముళ్ళు వినండి ఈ మాట. దేవుడు అంటాడు, ఇలాంటి ప్రేమతో నేను వారిని ప్రేమించి నేను చేసిన పనేంటో తెలుసా? 400 సంవత్సరాలు వీళ్ళు బానిసలుగా ఉంటే పరాయి దేశంలో వారిని నేను విమోచించాను, విడిపించాను. విడిపించిన తర్వాత నేను చేసిన పనేంటో తెలుసా? వారిని నడక నేర్పించాను. ఒక తండ్రి తన పిల్లవాడిని చెయ్యి పట్టుకొని నడక నేర్పించినట్లుగా నేను వారికి నడక నేర్పించాను. వారిని దేశంలోకి తీసుకుని వచ్చాను. వారి మెడ మీద ఉన్న కాడి తీసేశాను. వారి ఎదుట శ్రేష్టమైన భోజనాన్ని నేను పెట్టాను. మరి ఇంత బాగా దేవుడు ప్రేమతో ఇన్ని కార్యాలు చేస్తే ఆ ప్రేమకు వీరు ఎలా రెస్పాండ్ అవ్వాలండి? ఆ ప్రేమకు ఎలా స్పందించాలి?
నేను ఒక 2-3 తలంపులు చూపిస్తాను చూడండి. ఇంత బాగా దేవుడు ప్రేమించి ఇన్ని పనులు చేస్తే ఆ ప్రేమకు వీరు ఎలా స్పందించారు? హోషేయ గ్రంథం 4 మొదటి వచనంలో ఉంటుంది ఇలాగా, ఇశ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించండి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానం దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు అని రాసి ఉంటుంది. ఇంత బాగా ప్రేమించి వారి కొరకు చేయవలసినవన్నీ చేసిన ఆ దేవుని గూర్చిన జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నారట. ఈరోజు మన సంగతి కూడా అంతే. ఏంటో చెప్పమంటారా? మనకు జీవం ఇచ్చి, మంచి అవయవాలు ఇచ్చి, మంచి తల్లిదండ్రులు ఇచ్చి, ఏదో కొంచెం చదివిచ్చి, ఏదో కొంచెం ఉద్యోగం ఇచ్చి, మన జీవితాన్ని పట్టించుకున్న మనుషుల్ని ఇచ్చి, దేవుడు మన కొరకు ఎన్ని మేలు చేస్తున్నా మనకు అన్నిటి గురించి జ్ఞానం ఉంటుంది, కానీ మనకు బతుకునిచ్చిన దేవుని గురించి జ్ఞానం ఉండదు. అందుకే దేవుడు ఒకసారి ఇలాగన్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దుకు తన కామందిల్లు తెలుసట, గాడిదకు తన సొంతమైన దుడ్డు తెలుసట, నా ప్రజలకు తెలివి లేదు, పాపిష్టి జనం అన్నాడు దేవుడు. తమ్ముళ్ళు ఆలకిస్తున్నారా? ఈరోజు అన్నిటి గురించి జ్ఞానం ఉంటుంది. అన్నిటి గురించి అంటే వినండి, ఇలా చెప్తాను. క్రికెట్ గురించి అడగండి, టకటకా చెప్తారు. సినిమాలు ఎన్నో అడగండి, ఓ భలే చెప్తారు. ఇప్పుడు ఆంధ్రాలో అసెంబ్లీలో జరుగుతున్న రగడ, జగన్కు చంద్రబాబు నాయుడు గురించి చెప్పండి అన్నారు అనుకోండి, అబ్బో భలే నాలెడ్జ్ ఉంటుంది. మీరు సింగపూర్లో ఉన్నా కానీ మీ బ్రెయిన్ అంతా అసెంబ్లీ చుట్టూ తిరుగుద్ది. తమిళ వింటున్నారా? అన్ని గురించిన జ్ఞానం ఉంది, కానీ నేను పుట్టించిన దేవుని గురించి అది జ్ఞానం లోపిస్తుంది ఈరోజు మన దగ్గర. దేవుడు ఎంత బాగా ప్రేమిస్తే ఆ దేవుని గురించిన జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నారట. ఇది మొదటి మాట. రెండో మాట చూపిస్తాను చూడండి. అదే హోషేయ గ్రంథం 4:8 నా జనులు పాపములను ఆహారముగా చేసుకుందరు. అంటే తిండి లేకపోతే ఒక మనిషి ఎలా ఉండలేడో, వీళ్ళు పాపం లేకపోతే ఉండలేరండి. ఏదో ఒక పాప పని చేయాలి, ఏదో పాడు పని చేయాలి, తమ జీవితాలు సర్వనాశనం చేసుకోవాలి. ఇదే వారికి ఉన్న అలవాటైంది. దేవుడేమో ఇంత ఉన్నతమైన ప్రేమతో ప్రేమిస్తే వీరు పాపాన్ని ఆహారంగా చేసుకుంటున్నారట. కొంచెం కిందికి చూడండి, ఎట్లున్నారో చూపిస్తాను. అదే 4:16 ఉంటుంది. పెయ్యి మొండితనము చూపినట్టు ఇశ్రాయేలు వారు మొండితనము చూపిస్తున్నారు. చూస్తున్నారా ఈ మాట? దేవుని గురించా జ్ఞానం లేదు, పాపాన్న ఆహారాలా చేసుకున్నారు. దేవుడు తన మార్గాల తట్టు తిప్పుదామని ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వినండి స్నేహితులారా, వినండి. వారు మొండితనము చూపిస్తున్నారు. పెయ్య మొండితనము చూపినట్టుగా మొండివారుగా తయారయ్యారు ఈ మనుషులు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఇలాంటి మనుషుల్ని తల్లి కంటే, తండ్రి కంటే, స్నేహితుని కంటే గొప్ప ప్రేమతో ప్రేమించి, కారణాలు చూడని, మార్పు లేని, అర్థం చేసుకునే ప్రేమతో ప్రేమించి, వారి కొరకు చేయవలసిన కార్యాలన్నీ చేసి, వారి మెడ మీద ఉన్న బరువు కాడి తీసి, శ్రేష్టమైన భోజనం వారి ముందు పెట్టి, అన్ని దీవెనలు దేవుడిస్తే ఆ దేవుని గురించిన జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నారే, ఆ దేవునికి వ్యతిరేకంగా పాపాన్ని ఆహారంగా చేసుకున్నారే. వినండి, పెయ్య మొండితనం చూపినట్లుగా మొండివారిగా మారిపోయారే. వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? దేవుని చోట్లో మనం ఉంటే, పొండ్రా మీ పాపానికి, మీరు చావండి, మీరు మీ బతుకులు ఇంకా బాగుపడవు, మీకు నాశనమే, ఉత్తి నాశనం కాదు, మీరు సర్వనాశనమే, సర్వనాశనం కూడా కాదు, దుంపనాశనమే మీకు అని ఉండేవాళ్ళం మనం. మీ బతుకులు ఇంతే అని వదిలేసేవాళ్ళం. కానీ నిన్ను తన పోలికలో చేసుకున్నాడు, తన ఊపిరి నీలో పెట్టాడు కనుక ఆయన వదులుకోలేకపోతున్నాడు, నీ వెనకాల పడుతున్నాడు. ఎలా పడుతున్నాడో తెలుసా? చూపించి ముగించేస్తాను నేను. చూడండి, హోషేయ గ్రంథం 14 ఇలా అన్నాడు, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరగండి అన్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ పాపము చేత నువ్వు కూలిపోయావు. నేను కొంతమంది యవనస్తులను ఎరుగుదును, చిన్ననాడే అలవాటు కాకూడని పనులు అలవాటై వారి జీవితంలో మానసికంగా పాడు చేసుకొని, హృదయాన్ని పాడు చేసుకొని, వారి శరీరాన్ని అభ్యంతరపరుచుకొని, వారి శరీరంలో బలము తగ్గి ఇవ్వండి అలాగ నీరసలిపోయిన వారిని ఎరుగుదును. పాపము చేత కూలిపోయే బతుకులు ఇవి, పాపం చేత కూలిపోయే బతుకులు. వాళ్ళ లోలోపల ఉంటుంది, ఎవడైనా మమ్మల్ని ప్రేమిస్తాడా, మా జీవితాలు మళ్ళీ బాగుపడతాయా, మేము మంచిగా జీవించగలమా అనేటువంటి ప్రశ్నతో మిగిలిపోతుంటారు. దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నువ్వు నా తట్టు తిరుగు అంటున్నాడు.
దేవుడు ప్రేమ స్వరూపి, తన తట్టు తిరగమని పిలుసు. ఒకవేళ తిరిగామనుకోండి ఏం చేస్తాడట? 2-3 మాటలు చూసి ముగించేద్దాం. 14వ అధ్యాయంలో నేను మీ కొరకు చదువుతాను చూడండి. ఇలా రాసింది 5వ వచనంలో, చెట్టుకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును, లెబానోను పర్వతం దాని వేలు తన్నున్నట్లు వారు వేలు తన్నుతారు. చాలదండి ఈ మాట. చెట్టుకు మంచున్నట్టుగా నేను ఉంటాను, తామర చెట్టు ఏమంటే అది పెరిగినట్లుగా అతను అభివృద్ధి పొందుతాడు, లెబానోను దేవదారు వృక్షం వేలు తన్నినట్టుగా వేలు తన్నుతాడు. అంటే స్థిరపడతాడు, అభివృద్ధి చెందుతాడు, నా తోడుతో బ్రతుకుతాడు అని దేవుడు చెప్పి అంటున్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా తట్టు తిరగండి, నా తట్టు తిరగండి అని ఆయన పిలుస్తున్నాడు. తమ్ముళ్ళు అలాగనే చెల్లాయిలు ఆలకించండి ఒక్క మాట. ఇంత బాగా ప్రేమించి ఆ దేవుని ప్రేమకు నీ స్పందన ఏమిటి? నా స్పందన ఏమిటి? ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చి ముగించేస్తాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఒక పల్లెటూరు, భర్త చనిపోయాడు. సరే, వారి కడుపున పుట్టిన పిల్ల, చిన్న పిల్ల, వేరొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఈ పిల్లని సరిగా చూడడేమని చెప్పి ఆమె పెళ్లి కూడా మానేసి ఆ చిన్న బిడ్డ కొరకు బ్రతుకుతా ఉంది. సరే, ఇంట్లో తాతయ్య ఉన్నాడు. తాత ఏడిస్తే ఉయ్యాల కొంచెం ఊపు అని చెప్పి ఆమె పరిపాట్లు చేసుకోవడానికి పొలానికి వెళ్ళింది పాలిచ్చి. ఆమె పని చేసుకుంటా ఉంది. పని చేసుకుంటే ఏవో అరుపులు వినబడుతున్నాయి. అది మా ఊరిలోంచి వస్తున్న అరుపులు కదని చెప్పి ఆమె ఊరు వైపు చూస్తూ ఉంటే ఆ ఊరిలోంచి ఏమిట పొగలు వస్తున్నాయి. జ్ఞాపకం వచ్చింది, ఊరు కాలిపోతున్నట్టుంది. నా కూతురు ఉయ్యాల్లో పెట్టి వదిలేసి వచ్చాను. మా తాత అసలే ముసలివాడు, కళ్ళు కూడా సరిగా కనబడవు, ఏమైపోతుందో నా కూతురని పరుగు పరుగున వచ్చిందంట. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అప్పటికే ఇల్లులు కాలిపోతున్నాయి. అవి తాటాకులు ఇల్లులు, ఈమెను కూడా కాలిపోతుంది. యవనస్తులు అడిగిందట, బాబు నా కూతురు ఉందరా, అది ఉయ్యాల్లో ఉంది, ఏడుస్తుంది, దాని అరుపులు వినబడుతున్నాయి, ఎవరైనా వెళ్ళి తెచ్చేయండి నాయన. ఒక్క యవనస్తుడు వెళ్ళడానికి సాహసించడం లేదు. ఎందుకంటే అప్పటికి ఇల్లు బాగా కాలిపోతా ఉంది. కన్నప్రేగు ఆపుకోలేక, ఆ ప్రేమను చెప్పుకోలేక ఆమె పరిగెత్తి ఆ ఇంటి లోపలికి వచ్చి ఉయ్యాల్లో ఉన్న తన కూతుర్ని తన గుండెకు అదింపట్టుకొని ఆమె బయటకు వచ్చే సమయంలో ఆ పైనున్న తాటాకుల కమ్మ అది కాలింది. కొంచెం ఆమె ముఖం మీద, చెయ్యి మీద పడింది. ఆమె బయటకు వచ్చింది. ఆమె కాలింది కానీ కూతురికి ఏమీ కాలేదు. మొత్తానికి ఏదో వైద్యం చేయించారు. ఇక ఊర్లో బతకడానికి ఏమీ లేక ఆమె పట్టణానికి వచ్చేసింది చిన్న కూతుర్ని పట్టుకొని. ఆమె కష్టపడి బ్రతుకుతుంది కానీ కూతురు చాలా సుఖంగా ఉండాలని చెప్పి ఆ కూతురికి అన్ని అవసరాలు తీరుస్తూ ఆ పాపకు టీచర్గా చేసింది తల్లి. టీచర్ ట్రైనింగ్ ఇప్పించింది. ఆ కూతురు టీచర్ జాబులోకి వచ్చింది. టీచర్ జాబ్ వచ్చే వరకు అమ్మతో చాలా బాగుంది. ఎప్పుడైతే టీచర్ జాబ్ వచ్చిందో వాళ్ళ అమ్మని పిలవడం లేదట, ఒసే అని పిలుస్తుంది. ఒసే అని పిలుస్తుంది. అది తల్లికి చాలా గాయం కలిగిస్తుంది. స్వీట్స్ తెస్తుంది, ఫ్రూట్స్ తెస్తుంది, తల్లి కొరకు అన్నీ తెస్తుంది కానీ ఒసే అని పిలుస్తుంది. ఆ పరిస్థితుల్లో స్నేహితులారా ఒకరోజు పిల్ల వచ్చిందట, ఒసే నా ఫ్రెండ్స్ మన ఇంటికి భోజనానికి వస్తానని చెప్పారు, నువ్వు బాగా వంటలు వండుతావు గనక నువ్వు వంటలు వండి ఆ టేబుల్ మీద పెట్టి నువ్వు ఆ వంటగదిలోనే ఉండు, నువ్వు బయటకు కనబడడానికి వీల్లేదంటే సరే పాప అట్లనే చేస్తానని మంచి రుచికరమైన ఆహార పదార్థాలు తయారు చేసింది. కూతురు కోరిక మేరకు అన్ని టేబుల్ మీద పెట్టేసింది. ఆమె వంటగదిలోకి వెళ్ళి కిటికీలోంచి చూస్తూ ఉంది ఎవరు వచ్చారు, ఎలా తింటున్నారు అని. సరే, ఫ్రెండ్స్ అంతా వచ్చారు, సరదాగా మాట్లాడుకున్నారు. మాట్లాడిన తర్వాత ఫ్రెండ్స్ వినండి ఒక్క మాట, ఈమె వడ్డం చేస్తుంటే ఎంత బాగుంది ఈ కూర, ఎంత బాగుంది సాంబారు అని సరదాపడి స్నేహితులందరూ తింటున్నారు. ఈ సరదాలు ఆమె వడ్డం చేస్తూ ఆమె చేతిలో ఉన్న స్పూన్ సాంబార్ వడ్డిస్తూ చేయి జారింది. ఆ వేడిగా ఉన్న సాంబార్ కాలు మీద పడింది. ఇప్పుడు నోట్లోంచి ఏమొస్తుందో చెప్పండి? ఒసేన్ వస్తుందా? చెప్పండి, ఏమొచ్చింది? అమ్మా అందట. అనగానే ఒక్కసారి ఫ్రెండ్స్ వినండి, ఆమె వంటింట్లో ఉన్న ఆమె తలుపు తీసుకొని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. బయటకు వచ్చి పాప ఏమైందమ్మా, ఏమైంది అని అడిగితే వెంటనే ఈమె ఏమైందో చెప్పలేదు కానీ ఎవడై నిన్ను బయటకు రమ్మన్నాడు, పా లోపలికి అని కసిరి కొట్టింది. కూతురికి ఏమైపోయిందో అనే బాధతో ఆమె పరిగెత్తుకుని వస్తే లోపలికి పొమ్మని కూతురు కసిరి కొట్టడంతో ఏం చేయాలో తోచక వినండి ఆమె లోపలికి వెళ్ళింది. కిటికీలోంచి చూస్తూ ఉంది తన కూతురికి ఏం జరిగిందో అని. అప్పుడు అడిగారంట తన ఫ్రెండ్స్ అంతా, ఎవరే అది, ఏంటి ఆవిడ ముఖం అంత అందవికారంగా ఉంది, దాని చేతులేంటి అలాగున్నాయి,
ఎవరావిడ అని అంటే ఈ కూతురు చెబుతుంది వాళ్ళకి, నా ఇంట్లో ఇల్లు ఊడవడానికి, గిన్నెలు కడగడానికి నేను పెట్టుకున్న పని మనిషి. అది పని మనిషి. కొంచెం ముఖము చేతులు కాలిపోయాయి, అది అందవికారంగా ఉంటుందని బయటికి రావద్దని చెప్పాను, ఏమండి కానీ పరిగెత్తుకొని వచ్చింది అని చెప్తే వినండి, స్నేహితులంతా ఏదో తిన్నారు, సరదాగా మాట్లాడారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పాప రుసరుసలాడుతూ లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి, నీకు బయటకు రావద్దని చెప్పానా, నీ ముఖం చూపించొద్దని చెప్పానా, నీ అందవికారమైన ముఖం, నీ పాడైపోయిన చేతులు అందరికీ చూపించిన పరువు తీసావు కదే, నీకు ఎవడ బయటికి రమ్మన్నాడనంటే తల్లి వెక్కి వెక్కి ఏడుస్తుంది. పాప యవ్వనంలో ఉన్నప్పుడు నీకంటే నేను చాలా అందగత్తెనే, నీకంటే చాలా అందంగా ఉన్నాను, కానీ మీ నాన్నగారు చనిపోయిన తర్వాత నీకు ఒక బ్రతుకు ఇవ్వడం అవసరమని నేను పెళ్లి చేసుకోకుండా నీ కొరకు ఉండిపోయాను తల్లి. మన ఊరు కాలిపోయిన సంగతి అందరూ చెప్తుంటారే, ఆ రోజు జరిగింది నీకు జ్ఞాపకం చేస్తాను. నువ్వు ఉయ్యాల్లో ఉన్నావు, నా తాత నీకు ముత్తాత, అతను కూడా నిన్ను సాకలేకపోయాడు, ఇల్లు కాలిపోయింది, నిన్ను కాపాడుకోవడానికి ఉయ్యాలోంచి నేను తీశాను, నిన్ను గుండెకి హత్తుకొని పరిగెత్తొచ్చినప్పుడు నా ముఖము నా చేతులు కాలిపోయినాయి, లేకపోతే నీకంటే అందంగా ఉండేదాన్ని, నేను ఆ రోజు కాలకపోయి ఉండుంటే నువ్వెప్పుడో కాలిపోయి చచ్చిపోయి ఉండేదానివి. ఆ మాటలు విన్న కూతురు మనసు కొంచెం కరిగింది. ఎవరి రక్తం పంచుకొని పుట్టిందో, ఎవరు కష్టపడి పెంచితే ఈరోజు టీచర్ అయ్యిందో, అది మర్చిపోయి కృతజ్ఞత లేకుండా ఆ తల్లి ప్రేమకు వ్యతిరేకంగా బ్రతికిన కూతురు వెంటనే వాళ్ళమ్మ చేతులు పట్టుకుందట. కాలిపోయిన చేతుల్ని ముద్దు పెట్టుకుంటుంది, ఆ కాలిపోయిన ముఖాన్ని పట్టుకొని ముద్దు పెట్టుకుంటా ఉంది. ఎందుకో తెలుసా, ప్రేమ గుర్చిన గ్రహింపు ఇప్పుడు కలిగింది. తమ్ముడు వినండి చాలా జాగ్రత్తగా, ఇది శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్, అది జ్ఞాపకం చేసి ముగిస్తాను. మా శ్రీకాకుళం దగ్గర ధర్మవరం అనే ఊరుంది, ఊరంతా మొత్తం కాలిపోయింది. మేమే దానికి రిలీఫ్ వర్క్ చేసాం. ఆ ఊర్లో కొన్ని వస్త్రాలు, తర్వాత కొన్ని పాత్రలు ఆ ఊర్లో ప్రతి ఇంటికి మేము పంచాం. ఆ ఊర్లో కాలిపోయింది. అయితే ఏమండి, రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ గారు రిలీఫ్ వర్క్ చేద్దామని ఏమండి ఎస్టిమేషన్స్ వేయడానికి వాళ్ళ ఊర్లోకి వచ్చి ఒక్కొక్క ఇంటి దగ్గర నిలబడి ఎస్టిమేషన్ రాస్తూ ఉంటే ఎక్కడో కోడి పిల్లల అరుపులు వినబడుతున్నాయి. కోడి పిల్లల అరుపులు వినబడుతున్నాయట. ఊరంతా మొత్తం సర్వనాశనం అయిపోతే ఎక్కడో కోడి పిల్లలు ఉన్నట్టున్నాయి అయ్యా, చూడండి వాటి అరుపులు వినబడుతున్నాయి అని అంటే అందరూ చూస్తున్నారట, ఎక్కడా కోడి పిల్లలు కనబడడం లేదు. కానీ ఒక దగ్గర బాగా కాలిపోయి నల్లగా అయిపోయి బూడిదలాగా అయిపోయిన ఒక ఆకారం ఏదో కనబడింది. ఆ ఎంఆర్ఓ దాన్ని ఇట్లా తన్నాడంట. తన్నగాని దాని కింద నుంచి ఏమండి బిలబిలా బయటకు వచ్చినాయి కోడి పిల్లలు. వినండి, ఎంఆర్ఓ అది గమనించాడు. అది ఏంటో తెలుసా, ఆ పైన తన రెక్కల కింద ఉంచుకున్న ఆ తల్లి మొత్తం కాలిపోయి చచ్చిపోయింది, కానీ తన రెక్కల కింద దాచిన పిల్లలు ఈ అగ్ని ప్రమాదంలో నుంచి బయటకు వచ్చాయి. ఆ కోడికున్న ప్రేమ, తన పిల్లల్ని కాపాడాలని ఎట్లా తను కాలి చచ్చిపోయిందో 2000 సంవత్సరాల క్రిందట నీ కొరకు శరీరంతో వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఒక తల్లి కంటే, ఒక తండ్రి కంటే, ఒక స్నేహితురాల కంటే, ఒక స్నేహితుని కంటే అధికంగా ప్రేమించి కారణాలు చూడకుండా, మార్పు లేకుండా నిన్ను అర్థం చేసుకుంటూ ప్రేమించి నీ కొరకు చేయవలసిందంతా చేశాడు. ఈరోజు నీ స్పందనను చూస్తున్నాడు. ఆయన ముఖం మీద పడి ముద్దే పెట్టుకుంటావో, లేకపోతే ఆయన ముఖం మీద ఉమ్ము వేసి పాపానికి బ్రతుకుతావో అది నీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. వినండి ప్రియమైన స్నేహితులారా, సుమారు ఇప్పటికీ ఒక 30 సంవత్సరాల క్రిందట శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి అనే ఊరికి వెళ్ళాను. ఇలానే యేసుప్రభు నమ్మిన వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటా ఉంటే ఆ మీటింగ్ని పాడు చేద్దామని, అల్లరి చేద్దామని వెళ్ళాను. నాకు ఆ పాట వినబడింది. నేను ప్రసంగంతో మారినోడిని కాదు, పరిస్థితులను బట్టి మారినోడిని కాదు, డబ్బులు వస్తాయని నమ్మలేదు, ఆరోగ్యం వస్తుందని నమ్మలేదు. వినండి, ఒక పాట వినబడుతుంది, అక్కడ నిలబడి పాడారు. ఆ పాట ఇలా ఉంది: ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరకే తెంచిన ప్రేమ, నా కొరకు సిలువ మీద ప్రాణం పెట్టిన ఆ ప్రేమ, ఆ ప్రేమమయుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ నాకు అర్థం కాగా
యేసు గురించి ఆలోచించిన మొదలుపెట్టాను, అదే మొదటిసారి. తర్వాత నా జీవితంలోనికి ఆయన రావలసి వచ్చింది. నేను పాపినని గమనించి ఆయన నా హృదయంలోకి పిలుచుకొని నేను రక్షించబడిన వాడనై ఏ పాపమైతే చేస్తూ బ్రతికేవాడినో దాన్ని అసహించుకుంటూ దేవుని కొరకు బ్రతకడం మొదలుపెట్టాను. మీకు విడ్డూరం చెప్పనా, వినండి. ఆ రోజున సమాజానికి ఒక చెగడ పురుగులాగా, చెడిపోయిన వాడిలాగా జీవించే నా జీవితాన్ని కొంతమందికి ఉపయోగపడేలాగా ఆ దేవుడు మలిచాడు. 10 మందికి ప్రయోజకుడుగా ఆయన చేశాడు. తమ్ముడు, నీ పరిస్థితి ఏదో నాకు తెలియదు. చెల్లెలా, నీ పరిస్థితి ఏదో తెలియదు. దేవుని ప్రేమను ఎరగక, ఆ ప్రేమను అర్థం చేసుకోక, మిగిలిన ప్రేమల కొరకు ఒకవేళ పరిగెత్తి నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవడం, అది దేవుని చిత్తం కాదని ఎరిగిన దేవుడు ఇగో నిన్ని స్థలాన్ని తీసుకుని వచ్చాడు. మీ అమ్మ కంటే, మీ నాన్న కంటే, మీ స్నేహితుల కంటే అధికమైన ప్రేమతో ప్రేమిస్తున్నవాడు, కారణాలు చూడకుండా మార్పు లేని ప్రేమతో నిన్ను అర్థం చేసుకుని ప్రేమిస్తున్నవాడు, ప్రేమించి నీ కొరకు చేయాల్సిందంతా చేశాడు. ఆయన గూర్చిన జ్ఞానం లేక పాపాన్ని అలవాటుగా చేసుకొని పెయ్య మొండితనం చూపినట్టుగా మొండి బతికి మనం చెడిపోయినా కానీ మళ్ళీ అంటాడు, స్వామి నీ పాపం చేత నువ్వు కూలితివి గనక నీవు నా తట్టు తిరుగు, మాటలు సిద్ధపరచుకుని తిరుగు. చెట్టుకు మంచు తోడుగున్నట్టుగా నేను నీకు తోడుగా ఉంటాను. తామర పుష్పం అభివృద్ధి చెందినట్లుగా నువ్వు అభివృద్ధి చెందుతావు. లెబానోను దేవదారు చెట్టు వేళ్ళు తన్నుకున్నట్టుగా నువ్వు స్థిరపడతావని పిలిచాడు. నా జీవితంలో అట్లా ఆయన నన్ను స్థిరపరిచాడు. అదే దేవుడు నిన్ను ప్రేమించి ఈ రాత్రి నీతో మాట్లాడుతుండగా ఆయనకు నీ హృదయం ఇస్తావా? ఆయన కొరకు బ్రతకడానికి ఒక తీర్మానం చేస్తావా? నీ పాప జీవితాన్ని ఆశించుకుంటావా? పాపం ఏదైనా పాపమే. ఆ దేవుని దృష్టిలో చిన్న పాపం, పెద్ద పాపం, పొట్టి పాపం, పొడుగు పాపం, సన్నం పాపం, దెబ్బ పాపం ఉండదు. పాపం అంటే పాపమే. కనుక ప్రతి పాపానికి దండన ఉంటుంది. ఆయన ఎలాగ ప్రేమస్వరూపో అలాగే దహించు అగ్ని కూడా నాయన. నేను దహించు అగ్ని గురించి ఇప్పుడు చెప్పను, కానీ ఆయన ప్రేమకు ఏమంటే స్పందించినటువంటి విధానంతో ఈ స్థలమును విడిచి వెళ్దామా? ఆ కూతురు ఆ ప్రేమకు స్పందించి, వినండి, ఆ అందవికారంగా ఉన్న ఆమె కాళ్ళు, చేతులు, అలాగనే ఆమె యొక్క ముఖం చూచిన కూతురు ముఖం మీద, చేతుల మీద పడి ముద్దు పెట్టుకున్నట్లుగా యేసయ్యను ముద్దే పెట్టుకుంటావో, ఆయన ముఖం మీద ఉమ్మేసే పోతావో, అది నీ ఇష్టం. అది నీ ఇష్టం. నిన్ను బాగా ప్రేమిస్తున్నానని చెప్పేవారు నిన్ను ఏదో ఒక రోజు మోసములోనే ముంచుతారు. 100% నిజం. కనుక ప్రియమైన తమ్ముడు, ప్రియమైన సహోదరి, కనుక ఈ రాత్రి వేళ ఇది నీ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన నీ కూడికని నేను భావిస్తున్నాను. ఎవరి కొరకు అది నాకు తెలియదు, కానీ ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఆ ప్రేమకు స్పందించి నీ హృదయం ఇవ్వాలని ఆయన కోరుతుండగా నేను హృదయం ఇచ్చాను. ఒక రోజున తమ్ముడు పాపారావు సింగపూర్లో ఎక్కడే తన హృదయాన్ని ఇచ్చాడు. జీవితం ఇదివరకు ఉన్నట్టుగా లేదు. తన దశ, తన దిశ రెండు మారిపోయాయి. నా దిశ, నా దశ రెండు మారిపోయినాయి. వినండి ప్రియమైన స్నేహితులారా, కొంతమందికి ప్రయోజకులుగా మారి కుటుంబానికి నెమ్మది కలిగించి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చాడు. అదే బ్రతుకు నీకు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు.